ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. నిస్వార్థ రాజకీయ నాయకునిగా ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పోతుల చెంచయ్య చేసిన కృషి ఎనలేనిదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. టంగుటూరు పట్టణంలో ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పోతుల చెంచయ్య 29వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాజీ శాసన సభ్యులు పోతుల రామారావు తదితరులు హాజరై పోతుల చెంచయ్యకు ఘనంగా నివాళులర్పించి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా టంగుటూరు పట్టణంలోని మెయిన్ రోడ్లో ఉన్న పోతుల చెంచయ్య విగ్రహానికి, మండలంలోని పలు గ్రామాల్లో పోతుల చెంచయ్య విగ్రహాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, పోతుల అభిమానులతో కలిసి అతిథులు ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీ పోతుల చెంచయ్య గారికి మనందరం అర్పి భూదానం గారు దానిలో ఎంతో మంది అటువైపు అటువైపు పాడు. అక్కడ వాళ్ళు చూస్తారు కదా బెంగళూరులో ఓకే సార్. సార్ ఎలా చూడండి సార్. సార్ ఓకే సార్.
రాగమని ఎంత బాగు పైకి जोहार स्वर्गीय श्री पोतुल चंचయ్య గారు जोहार स्वर्गीय श्री पोतुल चंचయ్య గారు అమర హై స్వర్గీయ శ్రీ పోతుల చంచయ్య గారు కొనసాగిస్తాం పోతుల చంచయ్య గారు ఆశయాలను కార్యక్రమం ఉద్దేశించి మన ప్రీతం నాయకులు పోతుల రామారావు గారు నడిపిస్తారు. దిగారు అదిగా ఫోటో దియేగా చెవు పక్కన వెళ్ళి అది ఆడబెట్టి వచ్చింది. స్వర్గీయ పోతల చంచయ్య గారి 29వ వర్ధంతి సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పోతల రామారావు గారు కలిసి టంగుటూరు గ్రామంలోనూ, అదేవిధంగా జమ్మలపాలెం, కౌరపాలెం గ్రామాల్లో ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. వారు సర్పంచ్గా, సమితి ప్రెసిడెంట్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్ని సేవలు అందించారు. వారు నిరాడంబరంగా, నిజాయితీగా అభివృద్ధి చేశారు. వారి వారసత్వంగా రామారావు గారు కూడా రాజకీయాల్లో అదేవిధంగా అభివృద్ధి పదంలో నడిపించడంలో ఎన్నైనా కృషి చేశారు. ఈరోజు క్రిస్మస్ కూడా ప్రత్యేకంగా, అంటే వారు అసూలు బాసిన రోజు, అది క్రిస్మస్ అనగానే కూడా చంచయ్య గారి వర్ధంతి కార్యక్రమం ఉందనేటువంటి గుర్తింపుగా వచ్చే విధంగా ఉంది. ఈ సందర్భంగా మహనీయునికి నివాళులు అర్పిస్తూ సెలవు. అందరికీ నమస్కారాలు. మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్, రాజకీయ దురంధరుడు, రాజకీయ భీష్మాచార్యులు పెద్దలు శ్రీ పోతుల చంచయ్య గారి 28వ వర్ధంతి కార్యక్రమాన్ని టంగుటూరులోనూ ఇతర ప్రాంతాల్లో కూడా ఘనంగా కూడా వారిది జరుపుకుంటూ వస్తున్నాం. పెద్దలు శ్రీ పోతుల చంచయ్య గారు మా కుటుంబానికి, అంటే మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి నుంచి అత్యంత ప్రేమ పాత్రలుగా ఉండేవారు. 1 డిసెంబర్ 1995 సంవత్సరం మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి పైన కాల్పులు జరుగుతున్నప్పుడు పోతుల చంచయ్య గారు ఆఫీసులో కూడా ఉండటం, అది పాపం చూడలేక ఎంతో బాధతో కూడా తర్వాత కలిసినప్పుడు వారు ఎంతో బాధపడుతూ ఉండేవారు. ఆ తర్వాత పార్వతమ్మ గారు కూడా రాజకీయంలో వచ్చినప్పుడు, నేను కూడా రాజకీయాల్లో వచ్చి పోటీ చేస్తున్నప్పుడు కూడా వారికి మంచి ఆలోచన, సొంత మనుషులు ఎంపీగా కూడా వారి కుటుంబాల నుంచి కూడా పోటీ చేస్తున్న భావంతో ఎంతో కష్టపడి ఎలక్షన్లో కూడా వారు కూడా తిరిగేవారు. అదేవిధంగా వారు మరణించిన తర్వాత ఆ పరంపర కొనసాగించేదాని కొరకు పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ పోతుల రామారావు గారు, వారి సోదరులందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ గారు, నరసింహరావు గారు,
కృష్ణారావు గారు అందరూ వారు కూడా అందరు కలిసి ఈ వర్ధంతి కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున జరపడం కూడా చూసాం. 29వ వర్ధంతి ఇది. నేను కూడా క్రమం తప్పకుండా 29 సంవత్సరాలు వస్తూనే ఉన్నాను వారి వర్ధంతి కార్యక్రమానికి ముందు. భగవంతుడు నాకు ఎంత ఆయుష్ ఇస్తే అంతవరకు కూడా వస్తాను తెలుపుకుంటున్నాను.